లార్జెస్ట్ సిల్వర్ జార్స్ అన్నమాట. మీరు చూసుకోవచ్చు. సిటీ ప్యాలెస్ లో మన కేసీఆర్ తాత కార్ కూడా పెట్టారు చూడండి. జస్ట్ పైన జెండా కనిపిస్తుంది కదా గైస్, అయితే అవి 2 జెండాలు ఉంటాయి అన్నమాట. 2 జెండాలు ఉంటే రాజు ప్యాలెస్ లో ఉన్నట్టు, లేదంటే రాజు లేనట్టు ఒకటే ఉంటాయి. ఇది మొత్తం జంతర్ మంతర్ మ్యాప్ గైస్. 5 ఫ్లోర్స్ ఉంటాయి అనుకుంటా, కానీ మనకు ఓన్లీ 1 ఫ్లోరే కనిపిస్తుంది చూడండి, మిగతాదంతా వాటర్లో ఉంటుంది అనమాట. గైస్ ఇప్పుడు మనం సిటీ ప్యాలెస్కి వచ్చాము. ఇదిగో టికెట్. నార్మల్ పీపుల్కి అయితే 400 అంట, స్టూడెంట్ పాస్ చూపిస్తే 200. సో నేను స్టూడెంట్ పాస్ చూపించాను, 200కి ఇచ్చారు. సో చూద్దాం ఈ సిటీ ప్యాలెస్లో ఏముంటుందో. సో ఇదే అనమాట ఎంట్రీ సిటీ ప్యాలెస్కి. ఇక్కడ నుంచే ఎంట్రీ స్టార్ట్ అనమాట. సో దీన్ని పర్టికులర్ ఈ ప్లేస్ని వచ్చేసి సర్వతోభద్ర లేదా దివానీ కాస్ అని పిలుస్తారు ఈ ఏరియాని. సో ఇది చాలా బాగుంటుంది, పింక్ కలర్లో, చాలా చూడడానికి కూడా చాలా లావిష్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ ప్లేస్లో వచ్చేసి అప్పట్లో రాజు ప్రజల సమస్యలను ఏమున్నాయో కనుక్కొని వాటికి సొల్యూషన్స్ చెప్తుండే అనమాట ఈ ప్లేస్లో. అండ్ ఈ ప్లేస్కి హైలైట్ వచ్చేసి దీంట్లో పెద్ద లార్జెస్ట్ సిల్వర్ జార్స్ ఉన్నాయన్నమాట. అవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో కూడా ఎక్కాయి. అవి చూపిస్తాను మీకు. 2 సిల్వర్ జార్స్. సో ఈ సిల్వర్ జార్స్ని ఎందుకు రాజు వాడుతుండే అంటే, ఇందులో గంగా వాటర్ స్టోర్ చేసుకోవడానికి. పర్టికులర్గా ఆ రాజు పేరు వచ్చేసి సవాయి రామ్ సింగ్. ఆ సవాయి రామ్ సింగ్ ఈ సిల్వర్ జార్స్లో గంగా వాటర్ని స్టోర్ చేసుకొని తాగడం కోసం ఇవి తయారు చేసుకున్నారనమాట. సో ఇవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో కూడా ఎక్కాయి. సో ఇలా ఉంటాయి అన్నమాట చూడడానికి, చాలా పెద్దగా. ఇదన్నమాట వ్యూ. ఇవి చూడడానికి కూడా చాలా పెద్దగా ఉన్నాయి, ఒకసారి చూడండి. నేను దాని పక్కనకి వెళ్ళి నించుంటున్నాను. దాని పక్కనకి వెళ్ళి నించుంటే నేను ఎంత చిన్నగా కనిపిస్తుంది చూడండి. చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. అండ్ మీకు అక్కడ ఎల్లో బిల్డింగ్ పైన జెండా ఎల్లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దాని పేరు వచ్చేసి చంద్రమహల్ అనమాట. సో అప్పట్లో రాజు అందులోనే ఉంటుండే. అండ్ దీనికి వచ్చేసి 2 జెండాలు ఉంటాయి. 2 జెండాలు ఉంటే రాజు ప్యాలెస్ లో ఉన్నట్టు, ఒకటే జెండా ఉంటే ప్యాలెస్ లో లేనట్టు. సో ఇప్పుడు లేడనమాట రాజు. అండ్ ఇది వచ్చేసి దీని పేరు వచ్చేసి రిద్ధి సిద్ధి పోల్గేట్ అంటారు అనమాట. సో దీని ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇలా లోపలికి వెళ్తే మనకి ఫస్ట్ లోనే లెఫ్ట్ సైడ్ లో ఒక మిర్రర్ కనిపిస్తుంది అనమాట. ఇది అప్పట్లో సవాయి రామ్ సింగ్ చైనా విజిట్ అయినప్పుడు చైనా కింగ్ అతనికి గిఫ్ట్ ఇచ్చింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు అప్పట్లో వాళ్ళ పిక్చర్స్ అన్ని ఇలా వాల్ కి చేశారు. వీడొచ్చేసి హీరో అనమాట, జోక్. అండ్ ఇలా వచ్చేస్తే దీన్ని ప్రీతం నివాస్ అంటారనమాట. సో ఇది ఎందుకు వాడతారంటే, అప్పట్లో రాజులకి రాణులకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఈ ప్లేస్ వాడతారు. సో అక్కడ కనిపిస్తున్న అక్కడ పైన నించొని రాజులు రాణులు చూస్తుంటే ఇక్కడ ప్రజలు ఎంటర్టైన్మెంట్ చేస్తారనమాట వాళ్ళకి. అండ్ మీకు ఇక్కడ 4 sides కి 4 walls ఉంటాయి అనమాట. నా బ్యాక్ సైడ్ చూసుకుంటే వాటిని 4 directions లాగా డిజైన్ చేశారనమాట. ఇలా వెళ్ళి మనం లెఫ్ట్ సైడ్ చూస్తే ఓవరాల్ వ్యూ కనిపిస్తుంది అనమాట. లైక్ మీకు చూడండి. సో ఇలా చూసుకుంటే మీకు ఓవరాల్ వ్యూ ఆఫ్ సిటీ ప్యాలెస్. అండ్ ఇంకా ఉంది సిటీ ప్యాలెస్, ఇదే కాదు. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వేరే సైడ్ వెళ్ళాలన్నమాట. వేరే సైడ్ వెళ్తే అక్కడ ముబారక్ మహల్ అని ఉంటుంది. సో ఇదే అనమాట ముబారక్ మహల్. దీన్ని తాజ్ మహల్ లాగా కట్టారనమాట. అంటే 4 sides ఈక్వల్ గా సేమ్ ఉంటుంది అనమాట, లైక్ తాజ్ మహల్. దీంట్లో ఇప్పుడు కెమెరా అలో లేదు. సో దాంట్లో కొన్ని షాపింగ్స్ ఉంటాయి అన్నమాట, షాపింగ్ చేసుకోవడానికి. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఫర్దర్గా. మీరు చూసుకోవచ్చు ఇలా ఉంటుంది అనమాట లోపల. లైక్ జ్యువెలరీస్ కానీ, డ్రెస్సెస్ కానీ, షూస్ కానీ. అండ్ ఇక్కడ రాజస్థానీ స్టైల్లో లేదంటే నార్మల్ స్టైల్లో ఉంటుంది. సో మీరు షాపింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. కాస్ట్ ఓకే లిటిల్ బిట్ కొంచెం హైగానే ఉంటుంది, కానీ క్వాలిటీ బాగుంటుంది అనమాట. క్వాలిటీ మంచిగా రాజస్థానీ స్టైల్లో బాగుంటుంది. సో ఇలా ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అండ్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి కొన్ని. అసలు ఫుల్ ఎండ కొడుతుంది గాస్ ఇక్కడ. ఏమో అనుకున్నా కానీ రాజస్థాన్ జైపూర్ అమ్మ, బాటిల్లో నీళ్ళు అయిపోతున్నాయి. ఫుల్ డిహైడ్రేట్ అయిపోతున్నా, అస్సలు ఓపిక ఉండలేదు. గైస్ ఈ సిటీ ప్యాలెస్లో మన కేసీఆర్ తాత కార్ కూడా పెట్టారు చూడండి. జస్ట్ జోకింగ్.
గైస్ ఇలా సిటీ ప్యాలెస్ నుంచి ఇలా బయటికి రాగానే మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో ఇంకోటి కనిపిస్తుంది. ఇదే జంతర్ మంతర్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ టికెట్ తీసుకొని జంతర్ మంతర్కి వెళ్ళిపోవాలి. అది కనిపించేది జంతర్ మంతర్. సో వెళ్ళిపోదాం లోపలికి. గైస్ దీని టికెట్ వచ్చేసి 52 అనమాట. స్టూడెంట్కి అయితే 52, నార్మల్ పీపుల్కి అయితే 102. ఓకే, అది ఎంట్రన్స్. టికెట్ చూపించి ఇదంతా జంతర్ మంతర్ అన్నమాట. ఇదంతా జంతర్ మంతర్. ఇది ఒక మంచి వరల్డ్ హెరిటేజ్ సైట్ గైస్. దీన్ని సవాయ్ జయసింగ్ 1728లో నిర్మించాడు. అండ్ దీని యూజెస్ ఏంటంటే మనం దీని నుంచి మూవింగ్ స్టార్స్, టైం, డేట్, ఇయర్ ఇలా చాలా తెలుసుకోవచ్చు అనమాట దీని గురించి. అండ్ అప్పట్లో టెలిస్కోప్ లేదు కాబట్టి అప్పట్లోనే ఇది నిర్మించారనమాట. అండ్ ఈవెన్ ఇది వెదర్ని కూడా ప్రిడిక్ట్ చేసేదన్నమాట. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇవి ఇప్పటికీ కూడా అక్యురేట్ గా పనిచేస్తాయి అనమాట. అక్కడికి వెళ్తే వాళ్ళు గైడ్స్ ఉంటారనమాట, వాళ్ళు చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఈచ్ టు ఈచ్. ఇది వచ్చేసి ఓవరాల్ జంతర్ మంతర్ మ్యాప్ అండ్ చిన్నగా కన్స్ట్రక్ట్ చేసిన ఆ ఎక్విప్మెంట్స్ అనమాట ఇవన్నీ. జంతర్ మంతర్ అంటే మీనింగ్ వచ్చేసి క్యాలిక్యులేటర్ అనమాట. సో దీన్ని సాంస్క్రిట్ వర్డ్ నుంచి తీసుకున్నారు. లైక్ యంత్ర మంత్ర నుంచి తీసుకొని ఈ పేరు పెట్టారనమాట. లైక్ జంతర్ మంతర్ అని పెట్టారు దీనికి. ఇది ఆల్మోస్ట్ 300 years ఎగో కట్టారు గైస్. అంటే అప్పట్లోనే ఇంత కట్టారు అంటే లైక్ సర్ప్రైజింగ్ గా ఫీల్ అవ్వాల్సిందే. అండ్ ఇది మన ఇండియాలో రాజస్థాన్లో ఉంది అంటే వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఇది ఒక్కొక్కలాగా వర్క్ అవుతుంది, దేనిది దానికి సపరేట్ ఉంటుంది అనమాట. అండ్ మ్యాక్సిమం వీటిలో అన్ని సన్ నుంచి వచ్చే షాడో నుంచి వర్క్ అవుతాయి అనమాట, మ్యాక్సిమం ఆఫ్ ఇట్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాము. సో అక్కడికి వెళ్ళి ఒక్కొక్కటి చూసి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీకు. ఇది వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ సన్ డైల్ అనమాట, మన ఇండియాలోనే ఉంది. అండ్ దీని అక్యూరసీ వచ్చేసి 2 seconds. సో ఇది సన్ నుంచి పనిచేస్తుంది. మనకి టైం అక్యూరసీగా 2 seconds తేడాతోని మనకి టైం చెప్తుంది అనమాట. ఇలానే ఇంకోటి చిన్నది ఉంటుంది అనమాట, అది 20 seconds తేడాతో కరెక్ట్ టైం చెప్తుంది అనమాట మనకి. ఇవి వచ్చేసి 12 రాసులు అనమాట. లైక్ ఉంటాయి కదా కన్య రాశి, సింహ రాశి, తులారాశి అని. సో ఇవి అండ్ ఇవేం చెప్తాయి అంటే మనం ఏ రాశిలో ఉన్నాము అండ్ ఏ పాదంలో ఉన్నాము, లైక్ కన్య రాశి ఏ పాదంలో ఉన్నాము అని ఈ 12 బ్లాక్స్ మనకి చెప్తాయి అనమాట అక్యూరేట్ గా. సో చూసుకోవచ్చు ఇలా ఉంటాయి, దేని దానికి సపరేట్ ఉంటాయి. అసలు క్రేజీ కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా 2 ఉంటాయి అన్నమాట. అండ్ అక్కడ మధ్యలో కాయిన్ లాగా ఉంది కదా, ఆ కాయిన్ ని ఏ నీడలో ఉంది చూసి మనం ఏ రాశిలో ఉన్నామని చెప్తారనమాట. ఇలా 2 ఉంటాయి కదా, మధ్యలో మీకు కాయిన్ కనిపిస్తుందా, ఆ కాయిన్ షాడో బట్టి మనం ఏ రాశిలో ఉన్నాం, కన్యా రాశియా, సింహ రాశియా, తులారాశియా, ఏ రాశిలో ఉన్నాము ప్రజెంట్ అని చెప్తారు. ఇది వచ్చేసి నడివలయ అంటారు. దీనికి 2 sides ఉంటాయి అనమాట, ఒకటి ఈ సైడ్ అండ్ ఇంకోటి బ్యాక్ సైడ్ ఉంటుంది. దీనివల్ల యూజ్ ఏంటి అంటే సన్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాడు ఇప్పుడు అని మనం తెలుసుకోవచ్చు అనమాట దీని నుంచి. అండ్ మీకు అక్కడ 2 కనిపిస్తున్నాయి కదా పెద్దగా, దాంట్లో మనం ఒక చిన్న టెలిస్కోప్ లాగా పెట్టేసి ఇన్సర్ట్ చేసి చూస్తే అది ఒక యూనివర్స్ లాగా కన్సిడర్ చేస్తారనమాట. దాంట్లో ఒక టెలిస్కోప్ పెట్టి చూస్తే మన ఎర్త్ కి అండ్ స్టార్స్ కి ఎంత దూరం ఉందో డిస్టెన్స్ తెలుస్తుంది. అండ్ స్టార్స్ ఏ వేలో మూవ్ అవుతున్నాయో కూడా చెప్తుంది అనమాట అది. ఇది వచ్చేసి దీన్ని చక్ర యంత్ర అంటారు. దీంట్లో రౌండ్ సర్కిల్ గా హాఫ్ సర్కిల్ లాగా 2 ఉంటాయి అన్నమాట. అండ్ వీటి రెండింటి మధ్యలో ఒకటి రెడీ చేసి పెట్టారు. దీంట్లో చూపిస్తాను ఆగండి. ఇలా సర్కిల్ లాగా ఉంది కదా, ఆ హోల్లో ఏదన్నా ఆబ్జెక్ట్ పెట్టి మనం చూస్తే అది ఆబ్జెక్ట్ షాడో ఎక్కడైతే పడుతుందో దాని ఆధారంగా మనకి సూర్యుడికి అండ్ ఈక్వేటర్ కి ఎంత డిస్టెన్స్ ఉందో అని మనం తెలుసుకోవచ్చు. సో ఇది అన్నమాట ఓవరాల్ జంతర్ మంతర్ ఎక్స్ప్లెనేషన్. సో ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి. సో సిటీ ప్యాలెస్ అండ్ జంతర్ మంతర్ పక్కనే జల్ మహల్ అనే ఒక ప్లేస్ ఉంటుంది.
సో ఇది అన్నమాట దాని ప్లేస్ ఓవరాల్. అండ్ ఈ జల్ మహల్కి వచ్చేసి 5 ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. బట్ ఆ 5 ఫ్లోర్స్ కాస్త మునిగిపోయి ఓన్లీ 1 ఫ్లోర్ మనకి విజిబుల్ ఉంటుంది. ఓన్లీ ఒక్క ఫ్లోరే చూడొచ్చు మనం. అప్పట్లో ఉంటుండే, కాకపోతే ఇప్పుడు ఇలా ఉంటుంది. సో దీని పేరు వచ్చేసి జల్ మహల్. ఇది కూడా ఒక ప్లేస్ టు విజిట్ ఇన్ జైపూర్. ఈ జల్మహల్ అనేది ఈవినింగ్ టైమ్స్ లో బాగుంటుంది గైస్. లైక్ సన్సెట్ అవుతుంది కదా, ఆ సన్సెట్ టైంలో జల్మహల్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట చూడడానికి.